మినర్వా తల్లిదండ్రులకు నమస్సులు. 40 సంవత్సరాల క్రితం అప్పటి తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో ఒక బిందువుగా ప్రారంభించిన మినర్వా కాలాంతరంలో తన శాఖలను విశాఖకు విస్తరించి 2025-26 విద్యా సంవత్సరంలో 5 శాఖలను కొత్తగా ప్రారంభించడం మీ అందరికీ తెలిసినదే. నేడు 10 శాఖలతో విస్తరిస్తున్న ఈ మినర్వా ఈ విద్యా సంవత్సరంలో మేము కొత్తగా ప్రారంభించిన శాఖల్లో ఒక 5 శాఖల్లో ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 360 డిగ్రీస్ చైల్డ్ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని నేనే రూపకల్పన చేసి నేనే ఆ తరగతులను టేకప్ చేసి దాని యొక్క ఇంప్లిమెంటేషన్ 1.5 month మేము చేసిన తర్వాత దాని యొక్క ఫలితాలను ఆ తల్లిదండ్రుల యొక్క అనుభవాలను చెప్పే ముందు ఈ 360 డిగ్రీస్ చైల్డ్ అన్నది ఏమిటా అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. ఒక విద్యార్థి వికాసం చెందాలి అన్న, ఒక బాధ్యత గల పౌరుడిగా తీర్చిదిద్దబడాలి అన్న అతనికి మార్కుల కంటే అతి ప్రధానమైనది క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది ఒక వ్యక్తి జీవితాన్ని స్థిరంగా విజయవంతంగా నిలబెట్టే మూలస్తంభం. ఇది ఒక్కసారిగా రావడం జరగదు. ఇంటి నుండే చిన్న చిన్న అలవాట్ల ద్వారా అది రూపుదిద్దుకుంటుంది. ముఖ్యంగా పిల్లల్లో క్రమశిక్షణ పెంపొందించాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం. క్రమశిక్షణ అనేది బలవంతంగా రుద్దేది కాదు, ప్రేమతో, సహనంతో, నిరంతర ప్రయత్నంతో అలవాటు చేయించేది. ఇంట్లోనే ఇది బలంగా ఏర్పడితే పిల్లల జీవితంలో ఎక్కడైనా ఏ ఒడిదుడుకులు వచ్చినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలరు. ఈ ఉద్దేశంతోనే విద్యారంగంలో నా 40 సంవత్సరాల అనుభవం మరియు అనేక మానసిక శాస్త్రవేత్తల సూచనలను జోడించి తయారు చేసిందే ఈ 360 డిగ్రీ చైల్డ్ అన్న అంశం. అది ఉత్తమ ఫలితాలు సాధించాలంటే విధిగా తల్లిదండ్రుల యొక్క సహకారం కావాలి. ఆ ప్రతిస్పందించిన అందరి తల్లిదండ్రుల్లో ఉత్తమ ప్రతిస్పందనను మేము తీసుకుని ప్రతి శాఖ నుంచి 3 తల్లిదండ్రులను, ఆ చిన్నారులను ఒక సర్టిఫికేట్ ద్వారా మేము సత్కరించడం జరిగింది. ఆ సర్టిఫికేట్ ఇవ్వడంలో కూడా కారణం అది ఒక ఆత్మవిశ్వాసాన్ని ఆ పిల్లల్లో నింపుతుంది. ఒకసారి ఆ అలవాటు పడిన తర్వాత ఆ క్రమశిక్షణను అభ్యాసం చేయాలన్న తపన వాళ్ళలో కొనసాగుతుంది. దానికోసమే ఆ సర్టిఫికేట్ ద్వారా ఈ వినూత్న కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క అనుభవాలు మనం చూద్దాం. నమస్తే. మా బాబుని ఎల్కేజీలో రవీంద్ర భారతి మేనేజ్మెంట్ ఉన్నప్పుడు జాయిన్ చేశాము. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి రవీంద్ర భారతి బ్రాంచ్ని మినర్వా మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకున్నారు. వీళ్ళు కూడా ఎంతో మంచి యాక్టివిటీస్ కండక్ట్ చేశారు. పిల్లల విషయంలోని మార్నింగ్ లేచినప్పటి నుంచి మా దగ్గర ఉన్నది తక్కువ టైమే, ఎక్కువ టైం అంతా స్కూల్లోనే ఉంటున్నారు. కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా కొన్ని వాల్యూస్, కొన్ని యాక్టివిటీస్ చేసి దాని ద్వారా వాల్యూస్ పెంపొందించాలని డైరెక్టర్ సారు స్కూల్ టీచర్స్కి గైడ్ లైన్స్ ఇచ్చాక వాళ్ళు కూడా ఇలా చెయ్యాలి, ఇలా చేసి పోస్ట్ చేయండి అన్నప్పుడు రోజు మా బాబు యోగా క్లాసులు చేసి పెట్టిస్తుండేవారు. కొంతమంది పిల్లలు బాగానే పార్టిసిపేట్ చేసేవారు, కొంతమంది చేయకపోయినా ఏంటి రోజు వాళ్ళందరూ చేయలేనప్పుడు నువ్వు మాత్రం ఎందుకు చేస్తున్నావు అనేసి నేను ఒకసారి అయితే విసిగిపోయాను. అంటే నాకేదో పని ఉన్నప్పుడు ఏడు చెప్పడం వల్ల చదవకున్నా ఈ యాక్టివిటీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. మార్నింగ్ చదవకున్నా ఇది చేయడం వల్ల. కానీ ఈ యాక్టివిటీస్ వల్ల హెల్త్ కూడా ఇంప్రూవ్ అయింది. కొన్ని అంటే హెల్త్ పరంగా వాల్యూస్ పెరిగాయి, డిసిప్లైన్ వాల్యూస్ కూడా పెరిగాయి. దీనికోసం ఎర్లీగా లేచి రెడీ అవ్వడము, తర్వాత వెంటనే మళ్ళీ స్కూల్కి టైం అయిపోద్దని అంటే డిసిప్లైనరీ వాల్యూస్ కూడా పెరిగాయి, హెల్త్ పరంగా పెరిగాయి. పిల్లలకి ఒక వర్క్ విషయంలోని ఒకరు చెప్పిన పని చెయ్యాలి అంటే ఒక రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి రోజు నేను పెట్టాలి, ఈ వీడియో పెట్టకపోతే నేను వెనకబడ్డానేమో అని ఫీలింగ్ కూడా రాకుండా చేసుకుంటుండేవాడు. దానికే మాకు ఈ అవార్డు కూడా వచ్చింది. డైరెక్టర్ సార్ కూడా రోజు మంచి అంటే రోజు అని కాదు మంచి మంచి వీడియోస్ అంటే పిల్లల్ని ఇలా కొన్ని విషయాలలో అంటే బాగా గైడ్ లైన్స్ ఇచ్చి ఇలా చెయ్యాలి ఈ పిల్లలు, వీటి వల్ల క్రమశిక్షణ పెంపొందడమే కాకుండా ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లల్లో ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూసి పిల్లలు బాగా నేర్చుకున్నారు. ప్రిన్సిపల్ మేడం, డిఎస్ఆర్ అందరూ కూడా బాగా పిల్లలకి ఒక డిసిప్లైన్ అనేది నేర్పించారు. దాని ద్వారా ఎడ్యుకేషన్ మీద, కాంపిటేటివ్ మీద, అంతేకాకుండా అదర్ యాక్టివిటీస్ అంటే సేల్స్ డే కండక్ట్ చేయడము, పిల్లలకి డ్యాన్స్ క్లాసులు అవి నేర్పడము, స్కూల్లో కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు, సినిమాస్ అవి వేయడము ఎడ్యుకేషనల్గా, అవన్నీ కూడా బాగా యూజ్ అయ్యాయి మాకు. దానివల్ల చదువులో కూడా టాపర్గానే ఉన్నాడు మా బాబాయ్. మా అమ్మాయికి రిషిత 6th క్లాస్ చదువుతున్నది. 360 డిగ్రీ చైల్డ్స్ బాగానే చేస్తుంది, బాగుంది. అది కూడా
పాప అన్ని యాక్టివిటీస్ బాగానే చేస్తుంది, బాగానే ఉంది, ఇంప్రూవ్ అయింది స్కూల్ ఇప్పుడు మినర్వా వచ్చిన తర్వాత. పాప బాగా చదువుతుంది. బాబు మా అబ్బాయి కూడా ఇక్కడే చదువుతున్నాడు, బాబు కూడా కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. చదువు అన్ని స్కూల్లో ఉంటుంది కానీ ఇలాంటి యాక్టివిటీస్ అన్ని స్కూల్లో ఉండవు. పాప అందరూ బాగానే చేస్తున్నారు పిల్లలందరూ. మా పాపకు చెప్పకన్నా తనంతలో తానే చేస్తుంది, రోజు పంపించుతుంది. థ్యాంక్ యూ.